అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్. అద్భుత కళాఖండాలకు నిలువైన శ్రీ రామలింగేశ్వర ఆలయం నిజంగా చారిత్రక ఆధ్యాత్మిక సంపద. ఈ ఆలయ రహస్యాలను మన భావితరాలకు అందజేయాలన్నదే ఈ మా చిన్న ప్రయత్నం. ఈ ఆలయం హైదరాబాద్కి 65 కిలోమీటర్ల దూరంలో ముంబై హైవేపై సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం నందికంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మితమై ఉంది. ఈ ఆలయం సుమారుగా 1000 నుంచి 1100 సంవత్సరాల పురాతనమైంది. ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్యులు నిర్మించారు. ఇది కూడా బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం. ఈ దేవాలయ చరిత్ర, దేవాలయానికి సంబంధించిన విశేషాలతో ఈ వీడియో ఉండబోతుంది. ఈ ఆలయం అతి ప్రాచీనం, అంతకు మించిన అద్భుతం. ఇది ఆలయం యొక్క ప్రధాన ద్వారం. ఈ ద్వారం కాకతీయ శిలాతోరణంలో కనిపిస్తూ 6 తోరణాలతో తామరాకు ఆకారంలో ఉన్నాయి. పైన స్తూపంపై నటరాజస్వామి ఉన్నారు. ఈ ఆలయంలోనికి ఒక ప్రత్యేకత ఉంది. కనిపిస్తున్న ఆ 6 రంధ్రాల నుంచి ఒక్కో ఋతువుల్లో ఒక్కో రంధ్రం నుంచి లేలేత సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివుడిపై పడతాయి. ఇదే ఇక్కడి ప్రత్యేకత. పైన స్తూపానికి 2 గజాలతో కలిసిన లక్ష్మీ అమ్మవారు ఉన్నారండి. ఇదే మన ప్రధాన ద్వారం ఆలయానికి. ఇది ఆలయం యొక్క 2వ ప్రధాన ద్వారం. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. మనం ఆలయం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో రాతి స్తూపం ఉంది. ఆ స్తూపంపై 4 చేతులు కలిగిన దక్షిణామూర్తి ఉన్నారు. అటువైపు ఇటువైపు ద్వారపాలకులు ఉన్నారు. దక్షిణామూర్తి ఒక చేతిలో జపమాల, మరో చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉన్నారు. స్తూపానికి మరోవైపు శివపార్వతులు నందీశ్వరునిపై కూర్చుని ఉన్నారు. ఇటువైపు శివలింగం ఉంది. దర్శించుకున్న వారికి కోరికలు తీర్చే దేవుడిగా శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధి. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయం. అతి పురాతనమైన, అద్భుతమైన, మహామహిమాన్వితమైన ఈ ఆలయం శ్రీ రామలింగేశ్వర ఆలయంగా పిలువబడుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నాతో పాటు మీరు కూడా ఆలయ సందర్శన చేసి ఆ శివయ్య ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత నంది. ఏ దేవాలయంలో మీరు ఇలాంటి నందీశ్వరుని చూసి ఉండరు. నిజంగా నందీశ్వరుడే ఇక్కడ కూర్చొని శివయ్యని చూస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో కానీ నిజంగా డైరెక్ట్ గా చూస్తే మాత్రం ఇక్కడే కొలువై ఉన్నదా నంది అన్నట్టు ఉందండి. ఈ నందీశ్వరుని పేరు మీదగానే ఈ గ్రామానికి నందికంది అని పేరు వచ్చింది. ఔరంగజేబు వాళ్ళని గజగజా వణికించిన నందిగా కూడా ఈ నంది ప్రసిద్ధి. ఔరంగజేబు పాలనలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారట. ఆ ప్రయత్నంలో భాగంగా నంది కుడికాల్ని ధ్వంసం చేస్తున్నప్పుడు నంది నుంచి పెద్ద పెద్ద భయంకరమైన శబ్దాలు రావడంతో వాళ్ళు అక్కడి నుంచి భయపడి పారిపోయారు. ఇది దాదాపు 11వ శతాబ్దం నాటి చారిత్రక కళ. కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అంతే అందంగా ఉంది. ఈ ఆలయ శిల్ప నిర్మాణం, అంతర్నిర్మాణం ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కలేదు. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఈ ఆలయం గోపురం, ఆలయం బయట చూస్తే నక్షత్రం ఆకారంలో ఉంటుంది. ఇంకో విశిష్టత ఏంటంటే, మనం ఇప్పుడు గర్భగుడిలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆ గుడి ఆకారం, నక్షత్రం ఆకారం అనేది మనం శివలింగం పైన కనబడుతుంది. మనం అభిషేకం చేస్తే మాత్రమే అది చూడడానికి వీలు పడుతుంది. ఇదే ఇక్కడ ఇంకో ప్రత్యేకత. ఇది 11వ శతాబ్దం కళ్యాణి చాళుక్యులు నిర్మించిన ఆలయం. ఇది ఔరంగజేబు పాలనలో ఉన్నప్పుడు ఈ ఆలయంపై దాడి జరిగింది. ఇప్పుడు కొన్ని విగ్రహాలని ధ్వంసం చేసుకునే ప్రయత్నంలో ఇక్కడ గణపతి యొక్క తొండం కూడా విరిగిపోయి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం చేతి సరిగ్గా లేదు చూడండి. ఇవన్నీ ఔరంగజేబు పాలనలో ఉన్నప్పుడు డిస్ట్రాయ్ చేశారు ఈ టెంపుల్ని. నేను మొదట్లో చెప్పాను కదా, ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం అని. అసలు బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం అంటే ఏంటంటే, ఒక్క శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే శివలింగం పైన కొన్ని గీతలు ఉంటాయి. అది అన్ని శివాలయాల్లో ఉండవు, చాలా తక్కువ, చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది.
ఇలా అటువంటి గీతలున్న శివలింగాన్ని మనం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అని పిలుస్తారు. మరి ఏంటి ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివాలయానికి ప్రత్యేకత అంటే, మీ అదృష్టం పండితేనే మీరు ఆ గుడికి వెళ్తారు. అదే ఫస్ట్ గుర్తు. అదే నేను తమ్నైల్లో కూడా మెన్షన్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. మీ అదృష్టం పండితేనే మీరు ఆ గుడికి వెళ్తారు. 1000 మాలను ఒక శివాలయానికి వెళ్తే ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్న శివలింగం ఉన్న గుడికి వెళ్తే అంతే ఫలితం. విశేషమైన ఆరాధనీయము అని గుర్తు. శివుడు అభిషేక ప్రియుడు. మీరు బయట శివాలయంకి వెళ్ళినప్పుడు ఒకసారి అభిషేకం చేస్తారు. అదే ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంకి మీరు వెళ్ళి అభిషేకం చేసినట్లయితే దానికి 1000 రెట్లు ఫలితం కలుగుతుంది. అదే బ్రహ్మసూత్రం కింద శివలింగం కింద ప్రత్యేకత. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిసేతు సాదనం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. ఇది తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండల్, నందికంది అనే గ్రామంలో ఈ యొక్క శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇది 10-11వ శతాబ్దం నాటి కాలంది. ఇక్కడ కళ్యాణ చాళుక్యులు నాటి కాలంది. ఇది కళ్యాణ చాళుక్యులు నిర్మించిన ఆలయం ఇది. అలాగే బ్రహ్మసూత్ర శివాలయం కలిగి ఉన్నది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియోలో ఎక్కడైనా నా తప్పులు కనిపించినా వినిపించినా నన్ను క్షమించండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. Please share and subscribe our channel. Please like, share and subscribe our channel.